కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భయానక ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై దగ్ధమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సును ఓ ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇంధన ట్యాంక్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సుకు ఆవహించాయి. మంటలు వ్యాపించిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో బయటపడలేకపోయారు. దురదృష్టవశాత్తు 20 మందికి పైగా సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే 2 డ్రైవర్లు అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. పూర్తిగా దగ్ధమైన బస్సును పరిశీలించిన అధికారులు హైదరాబాద్కు చెందిన ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.